తెలంగాణ తల్లి విగ్రహం తయారీకి ఒక్క రూపాయి తీసుకోలేదన్నారు విగ్రహ రూపకర్త రమణారెడ్డి. తెలంగాణ తల్లికి అమ్మ రూపం ఇస్తే తనను అవమానిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ మీద ప్రేమతో నిస్వార్థంగా ఉద్యమంలో తన వంతు పోషించానన్నారు. ఎన్నో ఆర్ట్ క్యాంపులు నిర్వహించానన్నారు. తెలంగాణ తల్లి రూపకల్పనకు కోట్లు తీసుకున్నానని ఆరోపించిన వాళ్లు రుజువు చేయాలన్నారు. లేదంటే బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు శిల్పి రమణారెడ్డి. ఆయన ఒక రచయితగా ఒక మేధావిగా మాట్లాడాల్సిన మాటలు కావాలి. చాలా దుర్మార్గంగా ఆయన ఆర్టిస్టుని క్రిటిసైజ్ చేయడం అనేది చాలా దౌర్భాగ్యం అనిపిస్తుంది. సో ఆ విషయం గురించి మాట్లాడడానికి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. నేను కూడా సిద్దిపేట వాసిని, సిద్దిపేట స్కూల్లో చదువుకున్నా. నాకు చిన్నప్పటి నుంచి తెలిసిన వ్యక్తిగా నేనేంటో, నా సామాజిక స్పృహ ఏంటో, నేను ఏ రకంగా నిస్వార్థంగా పనిచేశాననే విషయాలు అన్నీ ఆయన చిన్నప్పటి నుంచి చూసి కూడా ఇలాంటి అభాండాలు పడడం అనేది చాలా దుర్మార్గం. ఒక మేధావికి సరి అయినది కాదు. నేను కళాకారుని, ఏ పార్టీలు ఉన్నప్పటికీ మాకు సంబంధం ఉండదు. మేము ప్రభుత్వంతో పనిచేస్తాం. సో మాకు ఇచ్చినటువంటి అసైన్మెంట్స్ మేము సక్సెస్ఫుల్ చేయడం అనేది. సో గత ప్రభుత్వంలో కూడా తెలంగాణ అమరజ్యోతిని రూపకల్పన చేయడంలో దాన్ని సక్సెస్ఫుల్గా నిలబెట్టడానికి సో నేను చాలా కృషి చేశాను. సో అది సక్సెస్ఫుల్గా అయింది. తెలంగాణ తొలి శకటం కూడా ఢిల్లీలో 2015లో చేసినటువంటి శకటం కూడా నేను చేసిన